నొప్పులు ఇవి నడి వయసు అంటే 30 ఏళ్ల నుంచి మనం ఎక్కువగా ఈ మోకాల నొప్పులు ఈ కాలంలో చూస్తున్నాం. అధిక బరువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మోకాల అరుగుదల అనేది మనం రెగ్యులర్ గా వింటున్న మాట. మరి ఈ మోకాల నొప్పులు ఎలా దారితీస్తున్నాయంటే ఆఖరికి మోకాల చిప్పలు రీప్లేస్మెంట్ వరకు వెళ్ళి సర్జరీ వరకు కూడాను దారితీస్తున్నాయి. సర్జరీ చేసుకున్నప్పటికీ పరిష్కారం ఉంటుందా అంటే పరిష్కారం ఉండట్లేదు. ఆ నొప్పి అనేది వాళ్ళకి క్యారీ అవుతూనే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రాణ పెయిన్ రిలీఫ్ క్లినిక్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. మంచి పరిష్కారంతో మన ముందుకు వచ్చారు. ఆయన అడిగి డీటెయిల్ గా అసలు వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, అలాగే ఆ పెయిన్ ని ఎలా మనకి తగ్గిస్తారు, ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో రాజ్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. రాజ్ గారు, మనకి మోకాల నొప్పులు ఒకసారి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా 30 నుంచే ఈ మోకాల నొప్పులు అనేవి చూస్తూ ఉన్నాం. అవి కూడాను ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే అయితే సర్జరీ చేసి రీప్లేస్మెంట్, లేదు అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఆ పెయిన్ ని అలా క్యారీ అవటం మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు ఈ మోకాల నొప్పులు వచ్చినవి ఎందుకు తగ్గటం లేదు? ఇంతకు ముందు కన్నా ఈ కంప్లైంట్స్ ఎక్కువగా అయిపోయాయి, ఎందుకని? మేడం, మీకు మోకాలు నొప్పులు గురించి 3 విషయాలు చెప్తాను మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది యాక్సిడెంట్ కేసులు కాదు, కింద పడ్డాలు, గుద్దుకోవడాలు, తగలడాలు కాదు. అనుకోకుండా వీళ్ళకి మెట్లు ఎక్కుతుంటే, మెట్లు దిగుతుంటే, లేకపోతే సోఫా నుంచి కూర్చుంటే అప్పుడే మొదలవుతుంది మెల్లగా అన్నమాట. ఒకటి థింగ్ ఇది ఎవరికైనా అర్థమైపోతుంది. కొంచెం ఏజ్ దాటాక అనుకోకుండా నొప్పులు వస్తాయి, మోకాళ్ళ మధ్యలో గుజ్జు అరిగితేనే నొప్పులు వస్తాయి. అండ్ రెండోది ఏంటంటే ఇది ప్రోగ్రెసివ్ కండిషన్, అంటే రాను రాను ప్రోగ్రెస్ అంటే ఇంకొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది తప్పితే అనుకోకుండా తగ్గిపోయేది కాదు. మూడోది ఏంటంటే దీనికి ప్రపంచంలో పరిష్కారం లేదు. ఎందుకంటే మోకాల్ రిప్లేస్మెంట్ అనేది ఎమర్జెన్సీ కాదు. మనంతటా మనము ఒక ముహూర్తం పెట్టించుకొని సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాబు నేను నడవలేకపోతున్నాను, నా మోకాలు మార్చండి అంటే రిప్లేస్ చేసేది. అక్కడికి వెళ్ళే వాళ్ళు అన్ని ట్రై చేస్తారు కదా, ఏమి చేయకుండా. ఈ కాలంలో మీ చేతిలో ఫోన్ ఉంటుంది, ఫ్రీ జియో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, యూట్యూబ్ లో అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవన్నీ ట్రై చేసి వీళ్ళు సర్జరీకి వెళ్తారు. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే సింపుల్ గూగుల్లోకి వెళ్ళి ఈజ్ దేర్ ఏ క్యూర్ ఫర్ నీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే గూగుల్ చెప్తుంది ఆస్టియో ఆర్థరైటిస్ లేదని. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఉంటారు మేడం, కంట్రోల్ అనే పదం వాడతారు. నాకు తగ్గించండి అని ఎవరు అనరు. కంట్రోల్లో ఉందా, పెరిగిందా, తగ్గిందా అనుకుంటారు, కానీ తగ్గిపోవాలని ఎవరు తిరగరు. రైట్? ఈ మోకాలు నొప్పులు ఉన్న ఎక్కడ ఆశపడతారు తగ్గుతుందేమోనని చెప్పేసి డాక్టర్ల చుట్టూ మసాజ్లు, ఫిజియోథెరపీలు, కర్పూర తైలాలు వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. రైట్? దీనికి పరిష్కారం లేదనేది వీళ్ళు తెలుసుకోవాలన్నమాట. ఇందులో 4 గ్రేడ్లు ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 4 తర్వాత సర్జరీ చేయించుకుంటారు. అండ్ గమ్మత్ ఏంటంటే ఒకటే కాలు పాడైన వాళ్ళు కూడా మేము చూడలేదు ఇప్పటిదాకా. ఒక కాలు ఎప్పుడైతే బాగుంటుందో తెలియకుండా బరువు అంతా ఇంకొక కాలం మీదకి వేస్తే అప్పుడు అడుగుతుందన్నమాట. 90% ఆఫ్ ద పీపుల్ నాకు ఫోన్ చేసే వాళ్ళు ఏమంటారు తెలుసా, అబ్బాయి పెద్దగా ఎక్కువ లేదని ఇప్పుడే మొదలైంది అంటారు అనమాట. జీవితంతో వాడుకునే కాలు కదా. ఇప్పుడు మీకు బైక్ లో పంక్చర్ అయింది అనుకోండి మేడం, వెంటనే కేర్ తీసుకుంటారు, లేకపోతే ఇప్పుడే అయింది కదా అని చెప్పేసి ఇంకో కిలోమీటర్ వెళ్దామని ట్రై చేస్తారు. రైట్? అలాగే వీళ్ళు అశ్రద్ధ చేసుకుంటూ సంవత్సరాల తరబడి ఇది ప్రోగ్రెస్ అయ్యాక సర్జరీకి వెళ్తారు మేడం. అవును. సో అయితే ఇప్పుడు మార్కెట్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మనకి పెయిన్ ఆయిల్స్ కానీ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ అని వస్తున్నాయి, అండ్ పెయిన్ రిలీఫ్ బామ్స్ వస్తున్నాయి, అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. ఇన్ని వాడినప్పటికి కూడా ఎందుకు తగ్గట్లేదు అంటారు మేడం? అమ్ముకునే వాళ్ళు 100 చెప్తారు మేడం. ప్రకృతి ఆశ్రమాలు అంటారు, ఒకళ్ళు తిప్పతీగ రసాలు అంటారు, ఒకళ్ళు మహాబీర గింజలు నానబెట్టమంటారు, ఒకళ్ళు కర్పూర తైలాలు రాస్తారు, ఒకళ్ళు కాపడాలు పెట్టుకునే బ్యాగులు అమ్ముకుంటారు, ఒకళ్ళు పెయిన్ రిలీఫ్ బామ్ అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు ప్రామిస్ వాళ్ళు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ రోజు మోకాల్ రిప్లేస్మెంట్ కి వెళ్ళేవాడు, సర్జరీకి వెళ్ళేవాడు షాపింగ్ వెళ్ళి వెళ్తాడు. ఆడు ప్రపంచంలో ఇవన్నీ ట్రై చేయకుండా వెళ్తాడు అనుకుంటున్నారా? రైట్? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు అన్లిమిటెడ్ సొల్యూషన్స్ ఉంటాయి కానీ ఇక్కడ పనికి రావు మేడం ఏది కూడా. అండ్ ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నా మీకు మోకాలు నొప్పి వచ్చేది గుజ్జు అరిగిపోతేనే మోకాలు నొప్పి వస్తుంది. మీకు మళ్ళీ నొప్పి తగ్గాలంటే గుజ్జైనా రావాలి, లేకపోతే తెలియకుండా బ్రెయిన్ కి తెలియకుండా పెయిన్ కిల్లర్ అయినా వేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు పైన ఎంత రాసినా, పూసినా, తోమినా, ఎక్సర్సైజ్ అని చెప్పి కాలు ఇంత కాలు అయితే ముందుకి వెనక్కి ఊగుతుంది తప్పితే హాయి వస్తుంది, కానీ లోపల గుజ్జెలా వస్తుంది. రైట్? ఒకళ్ళేమో మహాబేర గింజలు నానబెట్టమంటారు, ఒకళ్ళు తుమ్మ జిగురు తినమంటారు, ఒకళ్ళు బెండకాయలు తింటే వచ్చేస్తుంది అంటారు. ఇంకా ప్రకృతి ఆశ్రమాలు, చికిత్సలు, వైద్యాలు, ఇంకా రకరకాలు. మీకు ప్రపంచంలో మంచినీరైనా కూడా మీకు తీర్థం అవుతుంది, మీకు నేచర్ నుంచి వచ్చిన బూడిదైనా విభూది అవుతుంది, మీకు ఆఖరికి బియ్యమైన అక్షింతలు అవుతాయేమో. కానీ ఈ తుమ్మ జిగురు, తిప్పతీగలు, మరి గుజ్జు వచ్చేస్తే నాకు తెలిసినంత వరకు మీరే ఆలోచించుకోండి. సో బేసిక్గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం రాదు కదా. ఎవరి ప్రయత్నం చెప్పేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు, కానీ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందా లేదనేది ఇంపార్టెంట్ మేడం.
రైట్. సో అలాంటి చోట ఎక్కడికి వెళ్ళినా ఎక్స్రేలు తీసినా మందులు ఇవ్వాలి, ఎక్స్రేలు తీయకపోయినా మందులు ఇవ్వాలి. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేడం ఇంగ్లీష్ దాంట్లో అయితే సప్లిమెంట్స్ ఇస్తారు, కొలజన్లు, గ్లూకోజమైన్లు, కాల్షియం టాబ్లెట్లు, వైటమిన్ డీలు, ఏదైనా కూడా కాల్షియం టాబ్లెట్లు మేడం. యాక్చువల్లీ ఎముకలు 2 స్ట్రాంగ్ ఉండాలంటే కాల్షియం తీసుకోండి, కానీ 2 ఎముకలు ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే మధ్యలో ఆ కార్ట్లేజ్, ఆ జెల్ లాంటి సబ్స్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నొప్పి ఎలా ఉంటుందంటే రాను గ్రేడ్ 1లో 2లో వాళ్ళకి ఇప్పుడే కదా అనుకొని ఇంకా నడుస్తూ ఉంటారు, పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే కనీసం వీళ్ళకి తెలియని కూడా తెలియదు మేడం. మాకు రోజుకి కనీసం 1300-1400 ఫోన్ కాల్స్ వస్తాయి ఇక్కడికి. ఈ 1400 మంది ఆ తుమ్మజిగురు తినకుండా ఉంటారా, లేకపోతే ఆ ఊర్లో మహాబీర గింజలు నానబెట్టకుండా ఉంటారా, లేకపోతే బాములు అప్లై చేసుకోకుండా ఉంటారా? ప్రాబ్లం అక్కడ ఏ సొల్యూషన్ లేనప్పుడు ఇక్కడ ఫోన్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు సర్జరీ అనే టైం వచ్చినప్పుడు సడన్ గా అప్పుడు నాన్ సర్జికల్ సొల్యూషన్స్ ఏమన్నా చూస్తున్నారు. కానీ ఏమాత్రమైన మోకాల్లో నొప్పులు ఉన్నప్పుడు తెలిసినప్పుడు ముందుగా జాగ్రత్త పడితే జీవితాంతం వాడుకునే కాలు కదా. వచ్చేవాళ్ళు మా దగ్గరికి ఇక్కడికి కుంటుకుంటూ వస్తారు, కాలు ఇడ్చుకుంటూ వస్తారు, కాన్ఫిడెన్స్ పోతుంది, సరిగ్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. అంటే మీరు ఎంత పెద్ద వడ్డానాలు పెట్టుకున్నా నొప్పితో పొట్టేసుకుని దిగితే వాల్యూ ఎక్కడ ఉంటుంది మేడం? మీరు ఎంత పెద్ద బెంచ్ కార్లో దిగినా కాళ్ళ నొప్పితో దిగితే దానికి విలువ ఎక్కడ ఉంటుంది? అలాంటిది అందరూ అశ్రద్ధ చేసుకుని గ్రేడ్ 4 దాకా వెళ్ళిపోతున్నారు, కానీ ప్రోగ్రెషన్ ఆపట్లేదు మేడం. వీళ్ళకి సొల్యూషన్స్ ఉండవు బేసిక్గా. అసలు ఓకే, ఇంత చెప్తున్నారు, కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు, ప్రతి హాస్పిటల్స్ కూడాను దీనికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాయని చెప్తున్నారు. అసలు మీరు ఎలాంటి సొల్యూషన్ తో ముందుకు వస్తున్నారు మేడం? వీళ్ళకి ఎప్పుడైతే కనుక ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు నొప్పులు వస్తున్నాయి, అది గుజ్జు అరిగితేనే మోస్ట్లీ వస్తున్నాయి, వీళ్ళు నిర్ధారించుకోవడానికి జస్ట్ ఒక ఎక్స్రే తీసుకుంటే సరిపోతుంది మేడం. అంతటి దానికి కన్సల్టేషన్ తీసుకుని మరి చేయక్కర్లేదు. దగ్గర ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే ఎక్స్రే తీస్తారు. అది చూసుకుంటే గ్రేడ్ 1, 2, 3 ఇంత చేస్తే ఉన్నది 4 గ్రేడ్లు. అంటే మానవ జనాభా మొత్తానికి 4 గ్రేడ్లు ఉన్నది. అదేంటో తెలుసుకుని గ్రేడ్ 2లో ఉందనుకోండి సూపర్, ముందుకు తీసుకెళ్ళకండి. గ్రేడ్ 3లో ఉందనుకోండి సూపర్, 4 దాకా తీసుకెళ్ళకండి. సో ఇక్కడ మేము వీళ్ళకి సప్లిమెంటేషన్ ఇస్తాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర బోర్డు మంది మెడికల్ రెప్స్ వస్తారు. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా సర్జరీ అంత పెద్ద విషయం అయితే సర్జరీలు చేయాలి, లేకపోతే మందులే ఇవ్వాలి మీకు. సో ఇలాంటప్పుడు చిన్న నొప్పికి వీళ్ళు సర్జరీలు చేయించుకోరు, వీళ్ళు చేయరు. అలాంటప్పుడు ఏం చేస్తారు? మందులే ఇస్తారు. అది పనికొస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? మా దగ్గర బోర్డు మంది మెడికల్ రెప్స్ వస్తారు మేడం. ఓకే, ప్రతి ఒక్కళ్ళు సార్ మా టాబ్లెట్స్ రాయండి, బాగా పనిచేస్తుంది, లేకపోతే పలానా డాక్టర్ రాశారని చెప్తారు. కానీ దీస్ పీపుల్ ఆర్ మెడికల్ రెప్స్. అంటే డాక్టర్ ఇన్సెంటివ్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు, మెడికల్ షాపులు, ఇంతమందిని తీసుకున్నాక అసలు ప్రోడక్ట్లో క్వాలిటీ ఉండట్లేదు. బేసిక్గా మా హాస్పిటల్లో మా పేషెంట్స్ కోసం తయారు చేసుకున్న ప్రొడక్ట్స్ మేడం ఇది. ఓకే, అంటే ఇది ఎవిడెన్స్ బేస్డ్ ఎందుకంటున్నానంటే మొహానికి ఏదో క్రీమ్ రాసుకుంటే తెల్లబడతారు, పలానా డ్రింక్ తాగితే పొడి ఎదుగుతారు, ఇంకేదో చవనప్రాశ లేహం లాంటివి తింటే ఇమ్యూనిటీ పెరిగిపోతుంది అందరూ చెప్పేవాళ్ళు. కానీ ఇంక ఇమ్యూనిటీ అంతా పెరిగిపోతే జ్వరాలు ఎందుకు వస్తాయి? రైట్. లేకపోతే మీరు ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకొని తెల్లబడి నాకు కొన్ని చూపించండి, సూపర్ మార్కెట్లో పెడతారు, వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ జనాలు అలా వెళ్తూ ఉంటారు, కానీ అది పనికొస్తుందా లేదని ఆలోచించుకునే టైం కూడా లేదు మేడం. వేర్ ఇండియాస్ ఫస్ట్ కంపెనీ వేర్ ఇన్ ఎవిడెన్స్ బేస్డ్ న్యూట్రిషన్ ఫార్ములా. ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్, అంటే మందు కాదు. ఓకే, అండ్ వాట్ వీ బిలీవ్ ఇన్ ఈస్ మందు ఆహారం అవ్వకూడదు మేడం, ఆహారం మందు అవ్వాలి. సో ఇట్స్ అ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్. ఓకే, అండ్ ఇది ఎవిడెన్స్ బేస్డ్ ఎందుకంటున్నానంటే దీంతో పాటు ఒక పుస్తకం పంపిస్తాం మేడం. అందులో ఇది ఏ సంవత్సరం రీసెర్చ్ చేశారు, ఏ సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి మోకాళ్ళ మీద ఎలా పనిచేస్తాయి అనేది పుస్తకం ఇస్తాం మేడం. తప్పని ప్రూవ్ చేయమనండి. రైట్. సో ఇది ఎవిడెన్స్ బేస్డ్ న్యూట్రిషన్ ఫార్ములా. అంటే ఇది మేము 3 నెలలు తీసుకోమంటాం మేడం. ఇందులో ఏముంటాయి కూడా నేను మీకు చెప్తాను, ఎట్లాగా వివరిస్తాను అనుకోండి. సో 3 నెలలు తీసుకోమంటాం. వీళ్ళకి నొప్పి తగ్గింది అనుకోండి, మోకాళ్ళలో గుజ్జు పెరిగితేనే నొప్పి తగ్గుతుంది. రైట్. సో ఇట్స్ అ ఎవిడెన్స్ బేస్డ్ న్యూట్రిషన్ ఫార్ములా మేడం. ఓకే ఓకే, ఇప్పుడు మార్కెట్లో మీరు న్యూట్రిషన్ ఫార్ములా అంటున్నారు కాబట్టి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మనకి మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. మీరు ఇందాక మీరు చెప్పినట్టు ఎదగడానికి కానీ, మంచి బాడీ ఎదుగుదలకి, మజిల్ ఎదుగుదలకి, తర్వాత మీరు చెప్తున్న ఈ గుజ్జుకి సంబంధించి కానీ చాలా ప్రోడక్ట్స్, న్యూట్రిషన్ సంబంధించి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి మీ ప్రోడక్ట్ అసలు మేము ఎందుకు సజెస్ట్ చేయాలి అంటారు? మేడం మీకు సింపుల్ విషయం చెప్తాను. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఒకళ్ళు క్రోసిన్ 500 రాస్తారు, ఒకళ్ళు డోలో 650 రాస్తారు. డాక్టర్లు రాస్తారు, వీళ్ళు తీసుకున్నారు. కానీ అసలు 500 ఎందుకు, 650 ఎందుకు అనేది ఎలా తెలుస్తుంది పేషెంట్కి? రైట్. అందుకే నేను ఎవిడెన్స్ బేస్డ్ ఫార్ములాని ఎందుకన్నానంటే దీంతో పాటు వాళ్ళకి పుస్తకం వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను మీకు ఏమున్నాయో కూడా వివరిస్తాను మేడం. ఇందులో మీకు కాండ్రైటిన్ సల్ఫేట్ ఉంటుంది, అది కూడా
1200 mg ఉంటుంది. చాలా వరకు ప్రొడక్ట్స్లో మేము 700 800 mgలో చూస్తాము. ఇక్కడ తక్కువ ఎక్కువ కాదు, కావాల్సినంత తీసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇందులో మీకు గ్లూకోజమైన్ సల్ఫేట్ ఉంటుంది మేడం, అది 1500 mg అంటే 1.5 grams ఉంటుంది. అండ్ ఇవి ఎలా పనిచేస్తాయో కూడా చెప్తాను. కాండ్రైటిన్ సల్ఫేట్, గ్లూకోజమైన్ సల్ఫేట్ అనేవి మీకు కార్టిలేజ్లో కీ కాంపోనెంట్స్ అవుతాయి అన్నమాట. అండ్ 80 to 90% మీకు కొలజన్ అనేది అన్డీనేచర్డ్ కొలజన్ ఉంటుంది కార్టిలేజ్లో. ఓకే, అండ్ ఇవి కాక్స్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా వాపులు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి మేడం. ఇది వాపులు, మీకు స్వెల్లింగ్ అంతా తగ్గుతుంది నీ జాయింట్లో. అండ్ మీకు అసలు కొలజన్ సింథసిస్ అవ్వాలంటే వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎంత కొలజన్ తీసుకున్నా ఉన్నారు కదా, తయారవ్వాలి కదా. సో అందుకని ఇందులో వైటమిన్ సి 500 mg చేసాం మేడం. అండ్ క్యూర్క్యూమిన్ ఎందుకు యాడ్ చేసామంటే అది యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపులను తగ్గిస్తుంది కాబట్టి. ఈ గ్లూకోజమైన్ కాలిటిన్ సల్ఫేట్ అనేది మీకు మోకాల ఫర్దర్ అరుగుదలని ఆపడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది మేడం. ఓకే, అండ్ పైప్రిన్ అనేది మీకు అబ్జార్ప్షన్, ఎంత తిన్నామనేది కాదు, బాడీ ఎంత అబ్జార్బ్ చేసుకుంటున్నది ఇంపార్టెంట్. అందుకని పైప్రిన్ ఉందన్నమాట ఇందులో. ఓకే, ఇలా మీకు అన్ని ఎవిడెన్స్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఎంత కావాలో అంత విత్ సైంటిఫిక్ లింక్స్ ఇచ్చే కంపెనీ ఇండియా మొత్తంలో మా ఒక్కళ్ళదే మేడం. అంతేకాని ఏదో నేను చెప్పేసి తుమ్మ చిగురు తినండి, లేకపోతే మహాపీర గింజలు నానబెట్టండి, లేకపోతే మసాజులు చేయండి లాంటి కామన్ సెన్స్ బేస్డ్ థింగ్ కాదు. అండ్ ఇంకోటి చెప్తాను, మీరు మాది ఎలా తేడా అన్నారు కాబట్టి రీసెర్చ్ లింక్స్ కూడా మేము examine.com అని యూఎస్ బేస్డ్ ఏజెన్సీతో పనిచేస్తాం మేము. వాళ్ళ ఒక సైంటిఫిక్ ఏజెన్సీ, రోజు 100 ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు రీసెర్చ్ ఎవరు చేస్తారు? మీరో నేనో చేయము. ఎవరైనా కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు డబ్బులు పెట్టి రీసెర్చ్ చేస్తారు. 300 మంది మీద చేసే రీసెర్చ్ వేరు, 3 మీద చేసే రీసెర్చ్ వేరు, 3 లక్షల మంది చేసే అవుట్కమ్ మారిపోతుంది. ఇంటికి వెళ్ళక ఒక్కొక్కళ్ళ బిహేవియర్, తిండి, ఎక్సర్సైజులు బట్టి రిజల్ట్ మారిపోతుంది. మాకు రోజు వచ్చే వేల స్టడీస్ని వీళ్ళు పక్కన పెట్టి మైండ్ చేసి ఏది ఎంత డోసేజెస్లో పనిచేస్తుంది అనేది మాకు చెప్తేనే మేము చేసుకున్నాం మేడం. సో ఇది ఇండియాలోనే ఒక యూనిక్ ఫార్ములా మేడం, ఇలాంటిది ఇంకొకటి లేదు, కాంబినేషన్ కానీ ఎవరు తయారు చేయలేదు కాబట్టి మేము చేసుకోవాల్సి వచ్చింది. బీయింగ్ ఏ హాస్పిటల్ మాకు చేసుకోవాల్సినంత అవసరం లేదు మేడం, రైట్? మా పేషెంట్ సక్సెస్ కోసం మేము చేసుకున్న ఫార్ములా ఇది. సో ఎప్పుడైతే మేము తీసుకున్నామో అందరూ అమెరికా నుంచి అయితే ఈ క్లినిక్కి రాకపోవచ్చు, కానీ ఇది మీకు అమెరికా వెళ్తుంది, అనకాపల్లి వెళ్తుంది, గుంటూరు వెళ్తుంది, అత్తాపూర్ ఎక్కడికైనా వెళ్తుంది కాబట్టి ఈ ఫార్ములా అనేది అట్లీస్ట్ వాళ్ళ డోర్ స్టెప్ దాకా వెళ్తుంది. మీరు అన్నారు ఇప్పుడు 500 650 mg ఎందుకు రాస్తారు పేషెంట్స్కి తెలీదు, కానీ ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకొని వాడతారు. అంటే ఆ టాబ్లెట్స్ కానీ దాని కానీ వాళ్ళ ఇమ్యూనిటీకి వాళ్ళకు ఉండే దీన్ని బట్టి ఆ ప్రిస్క్రిప్షన్లో ఆ ఎంజీ మెన్షన్స్ అనేవి ఉంటాయన్నారు. మరి ఈ ప్రోడక్ట్, ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నారు, ఇంత ఈ క్వాంటిటీ ఉందని, ప్రతి ఒక్కరికి క్వాంటిటీ సరిపోతుందంటారా మేడం? ఆడ మగ పెద్ద చిన్న ఎవరైనా కూడా నీ జాయింట్లో ఎంత కార్టిలేజ్ ఉండాలో అంత ఉంటే సరిపోతుంది మేడం. అక్రాస్ ప్లాట్ఫామ్స్ ఎవరైనా కూడా ఈ సప్లిమెంట్ అనేది ఎవరికైనా మానవ జాతికి ఎంత కావాలో అంత అనేది ఈ కాంబినేషన్లో ఉంటుంది. సో వాళ్ళు 40 ఏళ్ళున్నా 50 ఏళ్ళున్నా వాళ్ళ వయసు ఎంత ఉన్నా కూడా అరిగేది మోకాళ్ళలో గుజ్జు రావడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే గుజ్జు అంటే మనం లీటర్లు డెవలప్ అవుతుంది, వాళ్ళకి లీటర్లు ఏముండదు మేడం, వచ్చేది పల్చటి పొరల్లో వస్తుంది వాళ్ళకి. సో కాబట్టి ఇది ఆప్టిమల్ డోసేజ్. అండ్ ఆఫ్టర్ 1 month, ఇది మేము 3 months వాడమంటాం మేడం. ఎందుకంటే ఒక మనిషిని చీల్చుకొని ఆ మోకాళ్ళని చీల్చుకొని గుజ్జు రావాలంటే 3 నెలలు పడుతుంది. ఏదో పెయిన్ కిల్లర్ లాగా ఇవాళ తీసుకుని టక్కని రేపు రిజల్ట్ కనిపించేది కాదు. సెన్సిబుల్ ప్రాక్టీస్. 3 months ఎందుకు చెప్తామంటే వాళ్ళకి 1st month తర్వాత వాళ్ళకి చాలా చాలా బాగుంది, రిజల్ట్ వచ్చింది, వాళ్ళకి నొప్పి తగ్గింది అంటే సో 2వ నెల 3వ నెల కూడా వాడమని చెప్తాం. ఇంకా వచ్చేది పేపర్ థిన్ బయో ఫిలిం, చిన్న థిన్ ఫిలిం వస్తుంది అనమాట. అది మళ్ళీ ఎన్ని సంవత్సరాలు మన్నాలనేది కనీసం 3 నెలలు వాడడం ఈజ్ సెన్సిబుల్ ప్రాక్టీస్. ఓకే, అయితే ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అంటారు మేడం? ఇది 2990 పడుతుంది మేడం. అండ్ ఇందులో ఇది సాచెట్ ఫామ్లో చేసాం. ఎందుకంటే 1.5 grams 1.2 grams ఇంత పెట్టుకుంటే ఇంత పిల్ల అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. స్టాండర్డ్స్ ప్రకారం కూడా వీలు పడదు, అందుకని ఇది మేము సాచెట్ ఫామ్లో చేసామన్నమాట. అండ్ ఇది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, మీకు చక్కగా రసన తాగినట్టు ఏ రోజుకి ఆ రోజు ప్యాకెట్ తీసుకుని వాటర్లో కలిపి తీసుకోవడం, ఇది మీకు రసన లాగా ఉంటుంది టేస్ట్. 30 ప్యాకెట్స్ వచ్చేసి 2990 పడుతుంది మేడం. దట్ ఇంక్లూడ్స్ ఈ ప్రొడక్ట్ కాస్ట్, జిఎస్టీ, షిప్పింగ్ కాస్ట్ అన్నీ కలుపుకుంటే 2990. ఓకే, అంటే మన డోర్ స్టెప్ దగ్గరే అవైలబుల్గా ఉంటుంది ఇది. యా, మాకు ఫోన్ చేస్తే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ప్రాణ పెయిన్ క్లినిక్ ఈజ్ అ వెల్ రెప్యూటెడ్ ఫర్మ్. మీరు ఫోన్ చేసినా కూడా అడ్రస్ చెప్తే ఇంటికి పంపిస్తారు మేడం. అండ్ ఇంకోటి, చాలామంది విత్ కన్సల్టేషన్ వితౌట్ కన్సల్టేషన్ అంటే ఇంతో దానికి ఒక 800 1000 1500 కన్సల్టేషన్ ఇచ్చాక ఎక్స్రే చూసినా మళ్ళీ మందులు ఇవ్వాలి.
అవును. ఒకళ్ళు ఆయుర్వేదంలో మందులు ఇస్తారు, ఒకళ్ళు హోమియోపతిలో మందులు ఇస్తారు. ఎవరి బేస్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళది మేడం. ఇది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎల్ పీసీఎల్ టేర్లు ఉంటాయి, దానివల్ల కూడా మోకాలు చిన్న ఏజ్లో అరిగిపోతుంది, వాళ్ళు వాడచ్చు. అండ్ మోకాలు నొప్పులు ఏజ్ పెరిగే కొద్ది 30-40 దాటుతుంటే నొప్పులు వస్తాయి అనుకోండి, ఖచ్చితంగా వాడచ్చు. రుమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే మోకాలు అరిగిపోతూ ఉంటుంది చిన్న ఏజ్లో, వాళ్ళు వాడచ్చు. ఇది బేసిక్గా ప్యూర్ జాయింట్ హెల్త్కి, నాట్ ఫర్ బోన్ హెల్త్ కాబట్టి, జాయింట్ హెల్త్కి యూనిక్ ఫార్ములా కాబట్టి బేసిక్గా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాడచ్చు. ఓకే ఓకే రాజ్ గారు, థ్యాంక్ యూ Thank you, వెరీ ma'am. మచ్. చూసారు కదా, మనకి 2990కే మనం ఇంతవరకు కూడాను చాలా హాస్పిటల్స్ తిరిగి ఉంటాము. ప్రతి హాస్పిటల్స్ దగ్గర మనం టెస్ట్లకే ఆ అమౌంట్ పే చేస్తూ ఉంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి 1 month కనీసం 1 నెల వాడి చూడండి, రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన